హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో అయితే మటన్ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన మటన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. 750 గ్రామ్స్ అయితే ఉంటుందండి. దీనికి మసాలా ఐటమ్స్ అయితే సరిపోతాయి. మీరు వీడియోలో చూస్తున్న ధనియాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, ఎలాచి అన్నమాట. తక్కువ ఐటమ్స్తోనే అయిపోతుంది కర్రీ. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఇది వరకు చూపించిన స్పైసెస్ ఉన్నాయి కదండి, అది ఈ విధంగా పేస్ట్లా చేసేసుకోవాలి. మిక్సీలో చేసేసి ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ అంతా పోవాలండి అందులో అల్లం వెల్లుల్లిది. చూస్తున్నారు కదా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. దీనిలో స్మెల్ అంతా పోయినట్టేనండి. ఇదే స్టేజ్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అనేది ఇలా ఫ్రై అయినప్పుడు వేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఈ మటన్ అయితే వేసేసుకోవడమే. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం హైలో పెట్టే మటన్ అనేది కాసేపు వేయించుకోవాలండి. ఈ నూనె వేసిన ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసి కాసేపు మూత అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ మూతే నేను ఇలా గ్యాస్ కట్ తీసి పెట్టాను. లేదు మీరు నార్మల్గా మూత పెట్టుకున్నా ఓకేనండి. నేనైతే కుక్కర్ మూతే ఇలా పెట్టేశాను అనమాట. మటన్ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గినట్టు అనిపిస్తుందండి. పీస్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది కదా, వాటర్ కూడా ఎక్కువ రిలీజ్ అయ్యింది. ఇదే స్టేజ్లో దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఇందులో ఇది సరిపోనట్టు అనిపిస్తే తర్వాత యాడ్ చేయొచ్చండి. మళ్ళీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక టొమాటో అయితే పెద్దది వేసానండి, ఫైన్గా చాప్ చేసేసి. టొమాటో కూడా వేసిన తర్వాత టొమాటో మగ్గి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి కాసేపు. మూత అయితే పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మూత తీసి చూసేసరికి పీసులన్నీ చూస్తున్నారు కదా, కొద్దిగా డ్రైగా అయిపోయింది కర్రీ అనేది. వాటర్ అంతా వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఉడకడానికి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. మటన్ ఉడకడం అనేది దాని నేచర్పై డిపెండ్ అయి ఉంటుందండి. ముదురుదైతే ఎక్కువ విజిల్స్ అయితే పడతాయి, లేతదైతే తొందరగానే ఉడికిపోతుంది అనమాట. నాకైతే ఈ మటన్ ఉడకడానికి 15 విజిల్స్ అయితే పడ్డాయండి. ఫైనల్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను వాటర్ తక్కువ వేసాను కాబట్టి నాకు గ్రేవీ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. మీరు ఎక్కువ వేసినట్టు అనిపిస్తే వాటరీగా కనుక ఉంటే మీరు కర్రీని దగ్గరగా చేసేసుకోవచ్చు. ఇదండి, కుక్కర్లో ఈజీగా మనం మటన్ కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత హార్డ్ మటన్ అయినప్పటికీ కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పీస్ అనేది చాలా టెండర్గా ఉడుకుతుందండి. ప్రతి ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట ఈ ప్రాసెస్లో. ఇవే మసాలా ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మనకి ఎక్కువ స్పైస్ లేకుండా కమ్మగా ఉంటుందండి కూర కూడా. అలానే మనం ఆనియన్స్ కూడా మటన్ కర్రీలో ఎప్పుడైనా ఎక్కువే వేసుకోవాలన్నమాట. అది గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల మటన్ కర్రీలో. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.